అందరికీ నమస్కారం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే పార్టీ కార్యకర్తలకి పండగ లాంటిది. రీసెంట్గా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది మార్చి 12 గురువారం నాడు. మార్చి 14 శనివారం నాడు జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ రెండు పార్టీల ఆవిర్భావ దినోత్సవాలకి ఉన్నటువంటి తేడాను మీరు క్లియర్గా గమనించండి. నిజానికి రెండు పార్టీలు కూడా అటు ఇటుగా ఒకే సమయంలో ఆవిర్భవించాయి. రెండు పార్టీలు ఆవిర్భవించడానికి ఉన్నటువంటి కారణాలు డిఫరెంట్ అయినప్పటికీ కూడా సంవత్సరాల డిఫరెన్స్ మాత్రమే ఈ రెండు పార్టీల మధ్య ఉంది. 2010లో వైసీపీ పార్టీ ఆవిర్భవించింది. కరెక్ట్గా 2014 ఎన్నికల కంటే ముందు జనసేన పార్టీ ఆవిర్భవించింది. అంటే ఒక 4 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ రెండు పార్టీలు కూడా 2014 ఎన్నికలనే మొదటగా ఫేస్ చేశాయి. సరే, జనసేన అంటే ఎన్నికల ముందే పుట్టింది కాబట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ నిర్మాణం లేకుండా, కార్యకర్తలు లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ అభిమానం ద్వారా ఆ ఎన్నికలు అప్పటిగాడు పోటీ చేస్తే రిజల్ట్ పాజిటివ్గా వచ్చే అవకాశం లేదు అనుకున్న కారణంతో, అంతకుముందు ప్రజారాజ్యం ఫెయిల్యూర్ కళ్ళ ముందు ఉన్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్డీఏ కూటమికి దేశంలోనూ రాష్ట్రంలోనూ మద్దతు ఇచ్చారు. వైసీపీ పోటీ చేసింది. నిజానికి వైసీపీ సానుభూతి వేవ్తో రాజకీయాల్లోకి దూసుకొని వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి జనంలో వచ్చిన సానుభూతి, రాష్ట్ర విభజన సమయం, రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్ర విభజన జరుగుండేది కాదు అనేటువంటి ఆంధ్ర ప్రజల ఒక నమ్మకం, మొత్తంగా రాజశేఖర రెడ్డి పట్ల ఉన్నటువంటి సానుభూతి, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్కాష్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడటం, ఇవన్నీ ఒకదానికి కలిసి వచ్చి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ మంచి సీటింగ్ని సంపాదించగలిగింది. మంచి ఓట్ బ్యాంకు, మంచి సీట్లు, 67 స్థానాలు వచ్చే ప్రతిపక్ష నాయకుడు అయ్యారు జగన్మోహన్ రెడ్డి. కానీ జనసేన అసలు ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. సరే, 2019కి వచ్చేపాటికి వైసీపీ పార్టీ ఒక పెద్ద పార్టీగా రాష్ట్రంలో అవతరించింది. 151 సీట్లతోటి గెలిచింది. జనసేన పార్టీ ఆ 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలవగలిగింది. అంటే జనసేన పార్టీ దాదాపు ఇక ఉంటుందా ఉండదా అనుకునే పరిస్థితి. అంటే ఆ ప్రచారాన్ని వైసీపీ బలంగా పెట్టింది ఆ రోజుల్లో. కానీ సీన్ కట్ చేస్తే ఓపిక్గా సహనంగా ఉంటే, ప్రజలతో ఉంటే విజయం దక్కక మానదు అన్నట్టుగా 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 11 సీట్లు వస్తే జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చాయి. అందులో జనసేన పోటీ చేసింది 21 స్థానాలే, వైసీపీ పోటీ చేసింది 11. అంటే 175 స్థానాల్లో పోటీ చేస్తే 11 స్థానాలు వచ్చాయి. సరే, ఓట్ బ్యాంక్ పరంగా వైసీపీ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే 170 నియోజకవర్గాల్లో పోటీ చేశారు కాబట్టి. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, ఒకసారి ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఉన్నారు, మొదటిసారి ఎమ్మెల్యే. కానీ జనంలోకి తన పార్టీని తీసుకువెళ్లాలని తప్పన, జనం పట్ల ఉన్న కమిట్మెంట్. ఇలా చూడండి, పవన్ కళ్యాణ్ గారు పాడేరులో ఒక గ్రామంలో గిరిజనుల మధ్య తన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఫార్మాలిటీగా వాళ్ళ పార్టీ ఆఫీసులో జెండా ఎగరేసి అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడి పంపించేశారు. స్టేట్ సెంటర్లో ఒక బహిరంగ సభ పెట్టింది లేదు, గ్రౌండ్లోకి వెళ్ళి కార్యకర్తలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్నది లేదు. నిజానికి వైసీపీ పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, ఒకసారి ముఖ్యమంత్రి. ఆ పార్టీ వల్ల ఆయన జరిగిన లబ్ధి చాలా ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు ఆయన భుజాన మోస్తున్నారు. కాబట్టి ఆ పార్టీ కార్యకర్తల్ని, వాళ్ళ మనోభావాలని గౌరవించాల్సిన అవసరం, వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగలా జరపాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ దాన్ని ఏదో జస్ట్ ఫార్మాలిటీ కార్యక్రమంగా ఆయన జరిపారు. జనసేనతో పార్టీతో పోలిస్తే ఓట్ బ్యాంక్ పరంగా వైసీపీ పార్టీ పెద్ద పార్టీ, 175 నియోజకవర్గాల్లో పార్టీకి స్ట్రెంత్ ఉంది. మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు. అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో పార్టీ ఉంది. కానీ మొన్న అన్ని గ్రామాల్లో వైసీపీ పార్టీ జెండా పండుగ జరుపుకుందా అంటే మీకు తెలియంది కాదు. చాలా చోట్ల వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగలేదు. ఈసారన్నా కొద్దిగా బెటర్. పోయినసారి అయితే మరీ డల్. స్టేట్ ఆఫీసులో జెండా ఆవిష్కరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాలే. అంటే అధికారం కోసం మాత్రమే ఆ పార్టీనా? ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ కార్యకర్తల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఎమోషను లేదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు తేల్చుకోవాలి, వైసీపీ కార్యకర్త తేల్చుకోవాలి. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమోషన్ తోటి గిరిజనుల మధ్య, నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే జెండా ఆవిష్కరించారో ఆ పాడేరులో వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ వైసీపీ పార్టీకి బలం ఉంది. నిజానికి అలాంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. జగన్మోహన్ రెడ్డి నుంచి గిరిజనులు ఇది ఆశిస్తారు. మా దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాతో కలిసి తన పండగను జరుపుకోవాలని.
మతాలకు సంబంధించి హిందువులకి ఉగాది కావచ్చు, దసరా, సంక్రాంతి ఎలా మంచి పండుగలో, ముస్లిమ్స్కి రంజాన్ ఎలా పవిత్రమైన పండుగో, అలాగే క్రిస్టియన్స్ క్రిస్మస్ ఎలా పండుగో, పార్టీ కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాంటి పెద్ద పండుగే. దాన్ని ఏదో ఫార్మాలిటీగా మనకు పార్టీ ఉంది కాబట్టి, ఆ రోజు జెండా ఆవిష్కరించాలి కాబట్టి, వేడుక జరపాలి కాబట్టి, ఈ పార్టీ ఉంటేనే మళ్ళీ అధికారం వస్తుంది కాబట్టి, ఈ పార్టీ ఉంటేనే పదవులు వస్తాయి కాబట్టి అని జరిపినట్టు ఉండకూడదు కదా. ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక ఎమోషన్ ఉండాలి. ఆ పార్టీ అంటే ఎంతోమంది కార్యకర్తల కష్టం, పార్టీ అంటే ఎంతోమంది కార్యకర్తల మనోభావం. అలాంటి పార్టీ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అంటే ఇప్పుడు జనసేన వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాలకు పిలుపు కూడా ఇచ్చారు. అంటే మొక్కలు నాటండి, అన్నదానాలు నిర్వహించండి, శ్రమదానాలు చేయండి, రక్తదానాలు చేయండి, ఇలాంటి పిలుపునిచ్చారు. దానికి వైసీపీ పార్టీ ఈ పిలుపునివ్వాలి. మాది పెద్ద పార్టీ అని చెప్పుకునే పార్టీ వైసీపీ పార్టీ ఈ పిలుపునివ్వాలి. అందుకని ఈ రెండు పార్టీల మధ్య ఉన్న తేడా ఎందుకంటే పార్టీ పేరుతో, పార్టీ జెండాతో జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ కార్యకర్తలతో కూడా ఎమోషన్ లేదు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులతో ఎమోషన్ లేదు. అందుకే తల్లితో గొడవ, చెల్లితో గొడవ, అధికారంలో ఉన్నప్పుడు తండ్రి ఫోటోను కూడా పక్కకు తొలగించేటువంటి నైజం, ఇవన్నీ మనం గతంలో చర్చించుకున్నాం, మనం చూసాం. కానీ ఇప్పుడు పార్టీతో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఎమోషన్ లేదని తేలిపోయింది.